వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వ్యవసాయ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో జాతీయ కార్యవర్గ సమావేశాలు కడప జిల్లా వేదికగా కడప నగరంలో నిన్నటి నుంచి కూడా కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రధాన అంశాలు ఏవేటి చర్చకు వచ్చాయి, అదేవిధంగా ఉపాధి హామీ కావచ్చు, ఇతర రైతాంగ సమస్యలతో పాటు అటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన కూడా అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా చూడాలి అసలు ప్రధానంగా ఈ కార్మిక సంఘాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొదటి విషయం, 6 ఛానల్లో గ్రామీణ పేదల గురించి ప్రత్యేక దృష్టి పెట్టడం, మా సమావేశాల వివరాలను, గ్రామీణ శ్రామిక వర్గ అంశాలను తెలుగు ప్రజల దృష్టికి తేవాలనే ప్రయత్నం చేయటానికి ముందుగా మేము స్వాగతిస్తున్నాం. మొదటిది, దేశంలో వ్యవసాయ కార్మికులు కానీ, వృత్తిదారులు కానీ, లేదా పేద రైతులు కానీ, అంటే రోజువారీ వేతనం మీద ఆధారపడే వాళ్ళు 30 నుంచి 35 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ మేము 20 రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నాం. 80 లక్షల సభ్యత్వం ఉంది. ఇప్పుడు ప్రధానమైనది ఏమిటనంటే, నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానంలోకి వచ్చింది. 3వ స్థానంలోకి తేవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే 3వ స్థానం వచ్చేదాకా మమ్మల్ని కొనసాగించండి అని ఆయన అడుగుతున్నారు. ఇక రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలుగు ప్రజలకు సంబంధించిన దాంట్లో P4 అనేదాన్ని పెట్టారు. దాని సారాంశం ఏమిటంటే, పేదరికాన్ని నిర్మూలించటానికి ధనవంతులకి పేదలను దత్తత ఇవ్వటం. అది చంద్రబాబు నాయుడు గారి స్టైలు. అలాగే వివిధ రాష్ట్రాల్లో కొన్ని సంక్షేమ పథకాలు పెట్టి అట్లా. కానీ ఇలా మౌలికమైనది ఏమిటనంటే, వ్యవసాయ కార్మికుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలామందికి అర్థం కావాల్సింది, వ్యవసాయం లేకుండా ఆహారం లేదు, వ్యవసాయ కార్మికుడు లేకుండా వ్యవసాయం లేదు. ఇది మన గమనంలో ఉండాలి. మేము రైతాంగ ఉద్యమం నిర్వహించినప్పుడు నో ఫార్మర్ నో ఫుడ్, నో అగ్రికల్చర్ వర్కర్స్ నో అగ్రికల్చర్, ఇది మేము ఆ రోజు తీసుకున్నటువంటి నినాదం. సో కాబట్టి ఇప్పుడు వ్యవసాయ కార్మికులకు మౌలికమైనది ఏమిటనంటే, ఒకటి, ఉపాధి క్రమంగా పడిపోతుంది. ఎందుకని? సాగు భూమి విస్తీర్ణం పెరగదు, మెకనైజేషన్ వచ్చింది, దాంతోపాటు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఉత్తులు దివాలా తీయటం, అర్బన్ ప్రాంతాల్లో పని తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ గ్రామాలకు రావటం, దీనివల్ల ఉపాధి తగ్గుతుంది. అందుకే ఉపాధిని పెంచటానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఒక స్థాయికి మించి వ్యవసాయ కార్మికుడికి, గ్రామీణ పేదలకు ఉపాధి ఇవ్వలేడు. కాబట్టి ఉపాధి కల్పించడానికి వచ్చిందే ఉపాధి హామీ పథకం. అంటే రైతు సగం రోజులు భరిస్తే ప్రభుత్వం ఇంకో సగం రోజులు భరించి గ్రామాల్లో ఉన్న పేదలను ఆదుకోవటం అనే లక్ష్యం. అది ఉపాధి హామీ. కానీ దురదృష్టం ఏమిటనంటే, యూపీఏ ఉన్నప్పుడు బడ్జెట్లో 4% ఉపాధి హామీకి కేటాయిస్తే కేంద్ర యూనియన్ బడ్జెట్లో, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత 3.2, ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్లో 1.37%కి తగ్గించారు. ఆధార్ బేస్డ్ పేరుతో 7 కోట్ల మంది పేర్లు రద్దు అయిపోయినాయి. 2 పూట్ల అటెండెన్స్ పేరుతో ఒకదాడి జరుగుతుంది. సో నేను అడిగేది ఏమంటే, ఉపాధి హామీని విస్తృతం చేయకుండా గ్రామీణ ప్రాంతాలలో జనాన్ని మీరు ఎలా ఆదుకుంటారు? లేదు, గ్రామాల్లో ఉపాధి లేదు కదా పట్టణాలకు వెళ్తారని అంటానికి, అసలు పట్టణాల్లోనే ఉపాధి తగ్గిపోయి ఇప్పుడు వలస అంటే రిటర్న్ టు హోమ్స్ అది ఉంది కదా. సో కాబట్టి ఉపాధిని పెంచడానికి ఎట్లా ఏ చర్యలు ఇంకా విస్తృతం చేయాలో మేము చర్చిస్తున్నాం. ఇది. ఇక రెండోది ఏమిటనంటే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కాగితాల మీద పెరుగుతున్నమాట యథార్థం, దాన్ని ఎవరు కాదనలేరు. 5 నుంచి 4కి వచ్చాం, 3కి రావటం అంటే చైనా తర్వాత రావాలనేది. సరే వస్తామా లేదా ఇదంతా వేరే విషయం. ఎందుకనంటే 1 సంవత్సరం క్రితం అమెరికా ప్రపంచాన్ని శాసించింది, ప్రపంచానికి పేద ప్రజాస్వామ్యం అని చెప్పింది. ఇవాళ ప్రపంచం అంతా అసహించుకుంటుంది అమెరికాని. కాబట్టి సంవత్సరంలో పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు. సో వస్తే సంతోషమే.
కానీ ఆర్థిక మన జీడిపి ఎంత పెరుగుతుందో మరి ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత తగ్గుతుందో మన దగ్గర. ఇప్పుడు ఆర్థికాభివృద్ధి పెరగటం అని అంటే ప్రజల ఆదాయాలు పెరగాలి కదా. ఇప్పుడు పేదరికం ఎందుకు పెరుగుతుంది? లేదు చంద్రబాబు నాయుడు గారు జీడిపి పెరుగుతున్నప్పుడు పేదలను దత్తత తీసుకోవడం ధనవంతులను ఎందుకు అడగాల్సి వస్తూ ఉంది? లేదు జీడిపి పెరుగుతున్నప్పుడు ఇంకా రేషన్ షాపుల్లో 5 కేజీలు బియ్యం ఇస్తే బతకలేని స్థితి అంటుంటుంది. పేదరికం నిజంగా జీడిపి పెరిగితే ఉపాధి హామీ గ్రామాల్లో ఎట్లా కల్పించలేకపోతుంది? లేదు వలసలు ఎట్లా పెరుగుతున్నాయి, దాడులు ఎట్లా పెరుగుతాయి అంటే అర్థం ఏమిటంటే మన ఆర్థికాభివృద్ధి జరుగుతున్నమాట యథార్థం సంఖ్యల్లో, కానీ ఆర్థికాభివృద్ధి కొద్దిమందిగా ఉన్నటువంటి ధనవంతుల దగ్గర కేంద్రీకృతం. అందుకే దీన్ని మనం ఆర్థిక అసమానతలో భారత సమాజంలో ఒక పెను సవాలుగా మారినాయి. ఇప్పుడు వీటిని పరిష్కారం చేయకుండా మనం ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ధనవంతులకు పేదలను దత్తతిచ్చినా కోటీశ్వరులు చేయడానికి, మోడీ గారు 3వ స్థానంలోకి తేవాలని చెప్పేది విన్నా, లేదు మేము ఇంత బాగా అభివృద్ధి అవుతుందని చెప్పినా ఇవన్నీ కూడా ప్రయోజనం లేనటువంటి, ఇది కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. అందుకే మేమేమంటున్నామంటే వ్యవసాయ మీరు సంక్షేమ పథకాలకి అమలు జరపటం అనేది ఒక సవాలే, కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. మరి డబ్బు ఖర్చు లేకుండా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కేంద్రం మీద రాష్ట్రం మీద బడ్జెట్ లేకుండా ఒక పని చేయొచ్చు. ఏమిటి ఆ పని అంటే, ఇలా మన దేశంలో 40 కోట్ల సాగు భూమి ఉంది. తెలంగాణ ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపితే 3.5 కోట్లకు పైగా సాగు భూములు ఉన్నాయి. మన దగ్గర 3.5 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సాగు భూమి నిజమైన సాగు చేసుకునే వాళ్ళ దగ్గరకు అందేటట్టు చూడవచ్చు కదా. మనకు సాగు ఎవరైతే సాగు చేయగలుగుతారో వాళ్ళ దగ్గర ఉండాలి కదా. నేను అడుగుతున్నాను, విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళకి, విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రామాల్లో 100 ఎకరాలు వాళ్ళ పేరుతో ఎందుకు ఉండాలి? వాళ్ళు సాగు చేయరు, పడావుగా పడేస్తారు. రియల్ ఎస్టేట్ పేరుతో భూములు ఇళ్ల కోసం ఉంచుకుంటే మనం కాదనలేం. కానీ రియల్ ఎస్టేట్ పేరుతో లక్షల ఎకరాలు పడావుగా పడి ఉంటే అది సమాజ అభివృద్ధికి విఘాతం కలగజేస్తుంది కదా. కాబట్టి ఉత్పాదక రైతంగా పడావుగా పడుండే భూములు పేదలకు సాగు చేసుకునే అవకాశం ఇవ్వండి. పట్టాలు ఇవ్వబాకండి, సాగుకు అవకాశం ఇవ్వండి. అలాగే ఈ రోజుకి భూము 10% దగ్గర 30% కేంద్రీకృతం అయి ఉంది. దాదాపు 12 కోట్ల ఎకరాలు ధనవంతుల చేతుల్లో ఉంది. మరి ఆ భూమిని ప్రభుత్వాలకు పైసా ఖర్చు లేకుండా పంచవచ్చుగా. పంచటం అంటే అర్థం ఏమిటనంటే, భూమి ఒకసారి పంచితే సంవత్సరాల వారి సంక్షేమ పథకాల పంపిణీ అయిపోద్ది. కాబట్టి సంక్షేమ పథకాలకు ప్రభుత్వాల మీద భారం కాకుండా ఉండాలంటే ఏ ఖర్చు లేనటువంటి భూ పంపిణీ చేస్తే ఉపయోగం జరిగిద్ది. ఫ్రాన్స్లో ఏం జరిగింది? భూ పంపిణీ చేస్తేనే కదా అక్కడ అభివృద్ధి జరిగింది. ఆసియా చిన్న దేశాల్లో అదే జరిగింది కదా. చైనా ఇవాళ ప్రపంచాన్ని, అమెరికాని సవాల్ చేయగలుగుతుందంటే అది ప్రజల దగ్గర భూమి ఉండబట్టే కదా. సో కాబట్టి ప్రభుత్వాలకు అర్థం కానట్టు నటిస్తుంది ఏమిటంటే, భూమి పంచితే కొనుగోలు శక్తి పెరిగిద్ది. భూమి పంచితే ఎవరైతే పంచటం అంటే ఎవరు సాగు చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. పోతే అప్పుడు ప్రభుత్వం మీద భారం కూడా తగ్గిద్ది కదా. సో ముఖ్యమైనటువంటిది ఇది. రెండోది, మేము భూమిని సాగుదారుల దగ్గరకు రావాలంటున్నామంటే అర్థం వ్యవసాయాన్ని నష్టం చేయమని కాదు. ఎవరు సాగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అని, ఎవరికి అవకాశం ఇవ్వండి అని. ఇప్పుడు కౌలుదారులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు రైతు భరోసా ఇస్తున్నారు. లేదు వరదలు వస్తే నష్టపరిహారం ఇస్తారు. లేదు బ్యాంకులు రుణాలు ఇస్తాయి చిన్న వడ్డీతో. ఇప్పుడు కౌలుదారులకి ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు అందటం అంటే, పట్టాను హైదరాబాదులో, విశాఖపట్నంలో, తిరుపతిలో, బెంగళూరులో ఉండేవాడి పేరుతో పట్టా ఉంటుంది. వాడు సాగు చేయడు 100 ఎకరాలు. కానీ అతను లక్షల రూపాయలు రైతు బంధువు తీసుకుంటాడు, రైతు సహాయం తీసుకుంటాడు, బ్యాంకుల అప్పు తీసుకుంటాడు. అసలు సాగు చేసే కౌలుదాడికి ఏవి కనిపించదు. మీరు ఇచ్చే అప్పు ఏంటి? సాగుకు ఉపయోగపడటానికి మీరు బ్యాంక్ అప్పు, సాగు అప్పే కదా మనం ఇచ్చేది బ్యాంకుల్లో. రైతు బంధువు ఇచ్చేది వ్యవసాయం చేసేవాడు. మరి వ్యవసాయం చేసేవాడికి ఆ డబ్బులు ఇవ్వకపోతే వ్యవసాయం ఎట్లా ముందుకు పోద్ది? సో కాబట్టి మూడోది, కౌలుదారులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం రైతుకి ఇచ్చే అన్ని రాయితీలు కౌలుదారులకు వర్తించేటట్టుగా ఒక చట్టం తేవాలి. ఇదే వాళ్ళ భూములు లాక్కోమని మేము చెప్పట్లేదు. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు లేకపోయి ఉద్యోగం చేస్తారు, వాళ్ళ భూములన్నీ పేదలకు ఇవ్వండి అని మేము అంటలేదు కదా. కానీ కౌలుదారులు అంటే సాగుకి ఇచ్చేటటువంటి పరిహారం
కౌలుదాడికి ఇవ్వండి, యజమానికి ఇవ్వబాకండి. కాగితం మీద ఉన్న యజమాని కాదు, సాగు చేసేవాడికి ఇవ్వండి అనేది మేము అడుగుతున్నాం. సో కాబట్టి ఈ 3 చర్యలు తీసుకుంటే దీంతో ఏం జరిగిద్దంటే గ్రామీణ ప్రాంతాలకి నిధులు వస్తాయి. సొంత వ్యవసాయం చేసుకుంటే ఆదాయం వస్తుంది, కౌలుదారులకు వస్తే డబ్బులు వస్తాయి, ఉపాధి హామీ వస్తే ఇప్పుడు 1 లక్ష కోట్లు ఇస్తున్నారు, దాన్ని 3 లక్షల కోట్లకు వస్తే ఆ డబ్బు జనం దగ్గరకు వస్తాయి. జనం దగ్గరకు డబ్బు వచ్చిన తర్వాత కొనుగోలు శక్తి పెరిగిద్ది. ఇప్పుడు ప్రధాన సమస్య కొనుగోలు శక్తి లేకపోవటం. అమెరికాలో ఎందుకని ట్రంప్ పిచ్చోడు కాదు, ట్రంప్ ఎర్రోడికి పని చేయట్లేదు. అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఆర్థిక అసమానతలు పెరిగినాయి. దాని నుంచి డైవర్ట్ చేయాలనంటే ఫస్ట్ అమెరికా అంటే మొదటిదే అమెరికాకే మొదటి ప్రాధాన్యత. అంటే అమెరికాలో అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షించడం. బంగ్లాదేశ్లో ఏం జరిగింది, యూత్ అంతా ఎందుకు తిరగబడుతున్నారు, లేకపోతే నేపాల్లో ఇవాళ యూత్లో రివోల్ట్ వస్తుందో కొంత, శ్రీలంకలో వచ్చింది మనం చూసాం. సో కాబట్టి కొనుగోలు శక్తి పెరగకుండా ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినా భారతదేశాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. ఆ కొనుగోలు శక్తి పెరగాలంటే మన వ్యవసాయక దేశం కాబట్టి భూమి సాగుదారుల దగ్గర రావాలా, కౌలుదారులకు హక్కులు ఇవ్వాలా, ఉపాధి హామీ పథకం ఇవ్వాలా. ఇవన్నీ చేస్తే కొంతన్నా దేశం ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది తప్ప మనం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విడిపోయిన తర్వాత రైతుల ఆత్మహత్యలు చేసుకుంటాం గురించి విన్నాం. ఇప్పుడు రైతుల ఆత్మహత్యల కంటే గ్రామీణ పేదల ఆత్మహత్యలు పెరిగాయి. రైతు పరువు కోసం అయితే ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ గ్రామీణ పేదల పరువు అనేది కాదు, వాడికి ఏం ఉండేదేం లేదు గ్రామాల్లో. కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, తిండి లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది మేము చెప్పేదే కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో, మోడీ గారి బ్యూరో, అమిత్ షా డిపార్ట్మెంటే రైతుల కంటే వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదల ఆత్మహత్యలో పెరిగినాయి అని చెప్పారు. మరి ఇంత ఆత్మహత్యలు పెరిగిన తర్వాత మనం ఏమని ప్రపంచానికి మేము అగ్రభాగంలో ఉన్నామని చెప్పుకోగలుగుతాం? మనం దేశం కాదు, మేము యాజ్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రపంచంలో మేము పేదలందరికీ ఉద్యోగాలు ఇవ్వగలిగే అవకాశం ఉంది, ఇచ్చామని చెప్పుకుంటే మేము కూడా సంతోషపడతాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రపంచంలో ఊరేగితే వాళ్ళకేం తెలియందా కాదు. అందువల్ల మా మొదటి టార్గెట్ ఏమిటంటే ఇక్కడ చర్చిస్తుంది సంపద పెరుగుతుంది, ఆ సంపద సృష్టిస్తున్నటువంటి వాళ్ళు పేదరికం పెరుగుతుంది వాళ్ళలో. కాబట్టి ఆ సంపదను ప్రజల దగ్గరకు ఎట్ట చేర్చాలి, ప్రభుత్వాలు ఆ వైపు ఎట్ట ఆలోచించాలని ఒక ఒత్తిడి పెంచడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ప్రధానంగా సీమలో కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాని పరిస్థితి, ప్రాజెక్టులు పూర్తయితే పంట కాలువలు పూర్తి కాని పరిస్థితి. దీంతో రైతాంగం కూడా వ్యవసాయ కూలీలుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? కరెక్టు. మన దేశంలో వ్యవసాయం అని అంటే యూరోప్ వ్యవసాయం, అమెరికా వ్యవసాయం కాదు. అమెరికా వ్యవసాయం అంటే సగటు విస్తీర్ణం 1000 నుంచి 2000 ఎకరాలు ఉంటుంది. 10,000 ఎకరాలు 5 అంటే వ్యవసాయం అంటే అదొక కంపెనీనే, అదొక కంపెనీ వ్యవసాయం అని అంటే. అందుకే అమెరికాలో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు 3% ఉంటే భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి వాళ్ళు 60 నుంచి 65%, మన నార్త్ ఇండియాలో ఇంకా 70% ఉన్నటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి అమెరికాకి మనకు తేడా ఉందో. మన రైతు వ్యవసాయ కార్మికుడు, కౌలుదాడు యొక్క ఆధారిత వ్యవసాయం మనది. మన వ్యవసాయం అంటే ఆహారాన్ని సమకూర్చుకోవటం, ఉపాధిని కల్పించడం మన ముఖ్య లక్ష్యం. అది జనరల్ మన ఐడియా. ఇప్పుడు మనం ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. యూరోప్లో, అమెరికాలో రైతు పెట్టే ఖర్చులో 80% సబ్సిడీ ఇస్తుంది ఆ దేశాలు. మరి మనం ఎంత ఇస్తున్నాం? 30% కూడా మనం ఇవ్వట్లేదు. యూరియా కొరత ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీరు మోడీ గారి ప్రభుత్వంలో భాగం, అలాగే మీరు లేకపోతే మోడీ గారు. ఇంకా చెప్పాల్సి వస్తే మోడీ గారిని 2 కాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కాలు అయితే నితీష్ గారు 2వ కాలు. మీ కాళ్ళే వాళ్ళని ఆయన నిలబెట్టాయి కదా, ప్రపంచంలో ఇంత ఊరేగుతున్నాడు కదా. యూరియా ఎందుకు తెలుగు ప్రజలకు రావటం లేదు? యూరియా మేము కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నది శుద్ధ తప్పు. మన యూరియా మనకు కావాల్సినంత మనం ఉత్పత్తి చేయట్లేదు, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం యూరియాకి 2 సంవత్సరాల క్రితం 2 లక్షల కోట్లు ఇస్తే, పోయిన సంవత్సరం 1,17,000 60,000 కోట్లు ఇస్తే, ఈ సంవత్సరం 1,00,000 కోట్లకు తగ్గించింది సబ్సిడీ. ఆఫ్ బడ్జెట్ తగ్గించిన తర్వాత యూరియా ఎట్లా అందుతుంది? మేము యూరియా సృష్టిస్తున్నాం, కొరత ఉంది, మేము ఇస్తున్నాం, ఇవన్నీ అంబకమైన మాటలు. యూరియా అందుబాటులో లేకపోవటానికి కారణం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తగ్గేసింది. ఎక్కువ యూరియా వాడొద్దు అని చెప్తున్నారు, కరెక్టే. మరి ఏం చేయాలి ఎక్కువ యూరియా వాడకుండా?
అంటే కృత్రిమ వ్యవసాయం కృత్రిమ వ్యవసాయం ఎట్లా చేస్తారు? మీరు కృత్రిమ వ్యవసాయం చేస్తే, అయ్యా నేను కృత్రిమ వ్యవసాయం చేస్తున్నాను చెయ్యండి, గతంలో 30 క్వింటాలు వచ్చింది, ఇప్పుడు 20 క్వింటాలే రావచ్చు, లేదా కృత్రిమ వ్యవసాయానికి కావాల్సిన అన్ని నేను సమకూరుస్తాను, ఒక చట్టం చేయండి అసెంబ్లీలో. మీరు కృత్రిమ వ్యవసాయం చేయండి, ప్రతి రైతు మీరు ఎంత పండినా పండకపోయినా నేను ఎంత ఆదాయం నీకు ఇస్తున్నాను చట్టం చేయండి. మేము అందుకే చెప్తున్నాం కదా, ఎంఎస్పి చట్టం చేయండి. ఎంఎస్పి ధనవంతుల కోసం ఎంఎస్పి కాదు, చిన్నకారు రైతులు, ఎక్కువ ఉత్పత్తిదారులు వాళ్ళ కోసం అది చేయరు. కాబట్టి యూరియా కొరత వచ్చినా పట్టించుకోరు. లేకపోతే ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, గోదావరి నుంచి బనకచెర్ల దాకా కడతారా? పోలవరం మీ పరిస్థితి ఏంటి? ప్రాజెక్టు పోలవరంలో జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడారు, చంద్రబాబు నాయుడు గారు ఆ నాటకాలను ఇంకా పండిస్తున్నారు. మీరు నిర్వాసితులకు ప్యాకేజ్ ఇవ్వకుండా ఎట్లా పోలవరాన్ని పూర్తి చేస్తారు? ఇప్పుడు మునిగిపోయే ప్రజలు ఉన్నారు, వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వరు కదా. మీ బడ్జెట్ ఎంత కేటాయిస్తుంది ప్రాజెక్టులకి? కాబట్టి ఇవాళ రైతులు ప్రధానం. వాస్తవంగా చెప్పాల్సి వస్తే తెలంగాణ కంటే ఆంధ్ర జీడిపిలో 45% పైగా 50% వ్యవసాయం నుంచి వస్తుంది. ఇక్కడ ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీ గ్రోత్ ఉన్న ప్రాంతం హైదరాబాద్ చుట్టంతా, ఇక్కడ విశాఖపట్నం తప్ప మొత్తం వ్యవసాయ బేస్డ్ స్టేట్ ఇది. ఇండస్ట్రీస్ పెద్దగా లేవు విశాఖపట్నం చుట్టూ తప్ప. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ప్రాజెక్టు పూర్తి చేయాలని అంటే మాటలు వివాదాస్పదమైనటువంటి వాటిని మొదలుపెట్టి తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టు వద్దంటున్నారు బనకచెర్ల అని చెప్పడానికే తెలియదా? బనకచెర్లను అంగీకరిస్తారా తెలంగాణ వాళ్ళు? లేదు, అసలు సాధ్యం అయ్యేదే? ఎక్కడ నీది, ఎక్కడ దాకా తీసుకెళ్తావు? ఇది ఎట్ట సాధ్యం అవుద్ది? ముందు పోలవరం పూర్తి చేయ ప్యాకేజీ ఇచ్చి. కాబట్టి ఉన్న వాటిని సత్వరం పూర్తి చేయకుండా అక్కడ కేసీఆర్ ఇదే నష్టం చేశాడు. కాళేశ్వరం కట్టాడు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ అటకెక్కిచ్చాడు. దాంతో ఆయన పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. ఎన్ని వేల కోట్లు జరుగుతుందో, వాళ్ళు గొడవలు ఎంత పడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అనుసరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ముందు కావాల్సింది చెక్ డ్యాములు పూర్తి చేయండి. గిరిజన ప్రాంతాల్లో చిన్నగా ఉన్నాయి, వాటిని పూర్తి చేయండి. ప్రారంభించిన ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే, ఎన్టీ రామారావు ఎవరు ప్రారంభిస్తే ఉంది? కావాల్సింది ఏంటంటే అవి పూర్తి కావటం కదా కావాల్సింది. లేకపోతే ఒలిగొండ ప్రాజెక్టు ఉంది మన దగ్గర, పోల సుబ్బయ్య గారిది. అక్కడేంటి పరిస్థితి? లేదు. ఇవాళ రాయలసీమ జిల్లాకు సంబంధించిన దాంట్లో, రాయలసీమ జిల్లాల్లో అత్యంత ప్రధానమైనది నీరు కావాలి, నీడ కావాలి, వనరులు కావాలి. మరి ఏమి ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు? ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి కదా వెనకబడ్డ ప్రాంతాలకి. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది సరే, ఎందుకు వచ్చింది ఇది పక్కన పెట్టేయండి. కానీ వెనకబడ్డ ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా లేదా? నేను అడిగేది, మన రాష్ట్రం చీలిపోయినప్పుడు చాలా ప్రామిసులు ఇచ్చారుగా. పోలవరం నేను కట్టి తీడతానని చెప్పాడు, తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వాలు మారొచ్చు, పార్లమెంట్ చట్టం చేసింది కదా. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు బీజేపీ ఇవ్వలేదు, ఇంతవరకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. పోలవరం మొత్తం కడతామని కాదు, నేను కొద్దిగా డబ్బులు ఇస్తాను, మీ ఎస్టిమేట్ పెరిగింది. ఎక్కడ ఏ ధైర్యం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం? వాళ్ళ అబ్బగారు సొమ్మ ఇదేమన్నా. సో కాబట్టి ప్రాజెక్టుల పేరుతో ఏమిటంటే, ఇప్పుడు మొబిలైజేషన్స్ అంటే అర్థం ఏమిటనంటే, ముందు ప్రాజెక్టులను ప్రారంభించడం, కాంట్రాక్టులను తృప్తిపరచడం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు చంద్రబాబు గారి కాడికి వచ్చారు అదే మనుషులు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయారు, వాళ్ళే కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరారు. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాంట్రాక్టర్లు మారటంలే. ఇప్పుడు ఆ కాంట్రాక్టులను జగన్మోహన్ రెడ్డి గారు సాటిస్ఫై, మిమ్మల్ని ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి గెలిపించాక మాకు ప్రాజెక్టులు ఇవ్వండి అని అడుగుతున్నారు కాంట్రాక్టర్లు. ఇప్పుడు మీకు ఈ దత్తత ఇస్తున్నారు కదా, ఈ దత్తత తీసుకునే వాళ్ళందరికీ గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది. కొన్ని దత్తత తీసుకునే వాళ్ళకి ప్రాజెక్టులు అంటే 500 ఎకరాలు అంటే వాళ్ళు 1000 ఎకరాల భూమి ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ప్రాజెక్టులు కట్టాలని చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ప్రాజెక్టులు కట్టినట్టు నటించాలని ఉంది. వివాదాస్పదమైన వాటిని ముట్టుకోవాలి, వివాదాస్పదం తెలంగాణ నుంచి వచ్చిందని చెప్పాలా, ఇక్కడ రెచ్చగొట్టాలా, పబ్బం గడపాలి. ఇది ఉన్నటువంటి స్థితి. అంటే నదుల అనుసంధానం మనం చూడొచ్చు. కృష్ణా నదిని అనుసంధానం, గోదావరికి అనుసంధానం, ఈ నదుల అనుసంధానం వల్ల కొంత సీమకు నీరు తెచ్చే ప్రయత్నం కొనసాగుతుందన్నటువంటి భావన ఉంది కదా. అందుకే కదండి నదుల అనుసంధానం అని చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు సరిగ్గా తెలియనప్పుడే సుందరయ్య గారు చెప్పాడు. కృష్ణా గోదావరి అనుసంధానం ఎట్లా చేస్తే ఏ పద్ధతిలో ఉపయోగం జరిగిద్దో చెప్పారు. సుందరయ్య గారు చెప్పినప్పుడు టెక్నాలజీ కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ నదుల అనుసంధానం బేసిక్గా చెప్పింది సుందరయ్య గారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని అంగీకరించింది. కాబట్టి మేము గోదావరి కృష్ణ అనుసంధానానికి మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా అనుసంధానం చేయాల్సిందే. పోలవరం ఆ బేస్తోనే వచ్చింది.
కానీ రాయలసీమ ప్రాంతంలో మనకున్న సమస్య ఏమిటంటే ఉభయ రాష్ట్రాల్లో గోదావరి అనేటటువంటిది పీఠభూమి కింద ఉంది, ఇంకో నీళ్ళు కింద పోతే పైన భూమి ఉంది. కాబట్టి వాటికి లిఫ్టులు తప్ప లిఫ్ట్ వేసి పైకి నీళ్ళు తేవాలి. కానీ కృష్ణాకి నీళ్ళు పైన ఉన్నాయి, భూమి కింద ఉంది. కానీ కృష్ణా వాటర్ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలను పోషించలేదు కృష్ణ. అంటే ఎక్కడ ఈ రెండు పుట్టేది మహారాష్ట్రలో వస్తాయి. కర్ణాటక వాళ్ళు ముందు వాళ్ళని ఉపయోగించుకొని మనకి ఇస్తున్నారు కృష్ణ అంతా. సో కాబట్టి నదుల అనుసంధానం కావాలి. ఇప్పుడే జరుగుతుంది నదుల అనుసంధానం. దాని సంపూర్ణ ముందు పోలవరం కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు తెచ్చి నిర్వాసితుల ప్యాకేజీలు ఇచ్చి పోలవరం పూర్తి చేయండి. అది ఒక పెద్ద ఎసెట్ అవుతుంది మనకి. రెండోది ఏమిటంటే ప్రాజెక్టుల కాన్సెప్టు కాంట్రాక్టులను పెంచి పోషించడానికి కాదు, ప్రాజెక్టులో జనరల్ దృష్టి అంతా కూడా చిన్న సన్నకారు రైతుల మీద పెట్టాలండి. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని తప్పులు చేసినా ఒక మంచి పని చేశాడు, ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకి. ఇవాళ అదే గినక లేకుండా ఉంటే ఏముండేది మన పరిస్థితి, రైతాంగం పరిస్థితి ఎలా ఉండేది? ఉచిత కరెంటు వల్ల రాష్ట్రానికి భారం కాదు, ఉచిత కరెంటు వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు మేము ఈ స్థానంలో ఉన్నాం, ఆ స్థానంలో ఉన్నాం, వ్యవసాయం ఎట్లుంది, మాది 28 క్వింటాలు వస్తున్నాయి, 30 క్వింటాలు వస్తుంది, మా సాగు విస్తీర్ణం అంటే కారణం ఏంటి? దాంట్లో ప్రధానమైన కారణం ఏమిటనంటే ఉచిత కరెంటు కూడా రైతులకు ఇవ్వటం ద్వారా కొంత ఒకటేనండి. రైతులకు చిన్న సన్నకారు రైతులు మళ్ళీ ధనవంతులు భూస్వాములు అనేది కాదు, వాళ్ళు ఎట్టయినా సమకూర్చుకుంటారు. చిన్న సన్నకారు రైతులకి కౌలుదారులకు గనక రాయితీ ఇస్తే, ఇప్పుడు రాయితీ ఇస్తే పంట ధాన్యాలు ఉత్పత్తులకు రేటు తగ్గుతాయి. ఇప్పుడు రాయితీ ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే, ఇప్పుడు గనక నీళ్ళు ఇవ్వకపోతే, కరెంట్ ఇవ్వకపోతే, యూరియా ఇవ్వకపోతే 50 రూపాయలు అమ్ముతున్న బియ్యం 100 రూపాయలు అమ్మిద్ది. ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే 100 రూపాయలు అయినాయి కాబట్టి ఉద్యోగస్తులు డిఏ పెంచాలా, 100 రూపాయలు అవుతున్నాయి కాబట్టి 29 రూపాయల కొంటున్నటువంటి రేషన్ బియ్యానికి కేంద్ర ప్రభుత్వం 80 రూపాయలు 70 రూపాయలు అదనంగా ఇవ్వాలి. సాధ్యమా? కాబట్టి రైతుకి ఇచ్చి చిన్న సన్నకారు రైతులకు ఇచ్చే బ్యాంక్ అప్పులు కానీ సబ్సిడీలు కానీ మన ఉత్పత్తి మీద పెడుతున్న పెట్టుబడి, అది సబ్సిడీ కాదు. లెక్కల్లో టెక్నికల్ టర్మ్ సబ్సిడీ తప్ప అది వృధాయేది కాదు. ఇవాళ రూపాయి పెడితే 4 రూపాయలు అదనంగా వ్యవసాయం ద్వారా రావడానికి అవకాశం ఏర్పడింది. సో కాబట్టి ఇప్పుడు ఈ సమావేశాల్లో చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాంక్ అప్పులేంటి, రుణాలేంటి, ప్రభుత్వాల యొక్క సహాయం ఏమిటి, ఇవి కూడా మేము చర్చిస్తున్నాం. చర్చించి రేపు నవంబర్ 16వ తారీఖున రైతు సంఘం సిఐటియు సెప్టెంబర్ 16వ తారీఖున సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఢిల్లీలో ఈ నెల 16 ఒక పెద్ద కన్వెన్షన్ పెట్టాం. ఆ కన్వెన్షన్లో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఉత్పత్తిని సృష్టిస్తున్నారో ఆ సృష్టించే వాళ్ళకి ఈ సంపద చెందాలి, ఉత్పత్తిని కంట్రోల్ చేసే వాళ్ళకి కాదు అనేటటువంటి ఒక బ్రాడ్ బేస్ దాంతో మేము చేస్తున్నాం. ఇక సో కాబట్టి వ్యవసాయ కార్మికులు అంటే ప్రధానంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు. అంటే మనం గ్రామీణ పేదల గురించి మాట్లాడేటప్పుడు సోషల్ జస్టిస్ కూడా చాలా ఇంపార్టెంట్. సామాజిక సమానత్వం లేకపోతే, సామాజిక న్యాయం కాకపోతే, అసమానత ఉంటే అది విధ్వంసానికి దారితీస్తుంది. కాబట్టి వీటిని గురించి కూడా మేము చర్చిస్తున్నాం. రాజ్యాంగం రక్షించబడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారిని ఎందుకు ఆర్ఎస్ఎస్ అని మేము చెప్తా ఉంది. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి అని అంటే కొంచెం రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఉపరాష్ట్రపతి చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ, అంటే మేధావులు ఉన్నతమైనటువంటి సభకు ఆయన చైర్మన్గా ఉంటాడు. అలాంటి దాంట్లో ఒక పచ్చి ఆర్ఎస్ఎస్ వ్యక్తిని పెడితే, అంటే ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేని, గౌరవం లేని, గాంధీ గారిని కూడా హత్య చేసినటువంటి గాడ్సే వారసులకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యక్తిని పెడితే, రేపు ఇవాళ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ కుర్చీలో కూర్చొనేది ఎవరని అంటే ఒక ఒక భగవత్ కూర్చుంటున్నట్టు లెక్క. అక్కడ ఒక హిందుత్వవాది కూర్చుంటున్నాడు. అంటే ఒక సెక్యులర్ వ్యతిరేకించే వాళ్ళు హిందుత్వమా కాదా పక్కన పెడితే సెక్యులరిజాన్ని వ్యతిరేకించేవాడు కూర్చుంటున్నాడు. మతమే ఆయుధంగా, మతమే సిద్ధాంతమైన వాళ్ళు కూర్చుంటున్నారు ఉపరాష్ట్రపతి. ఏమి సంకేతం ఇవ్వబోతుంది? కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం ఉంది కాబట్టే ఎన్ని పరిమితులు ఉన్నా దేశంగా ఉండగలిగింది. ఇన్ని సమస్యలు తెచ్చినా మనకి ఏదో మన యూరోప్ దేశాల్లాగనో లేకపోతే ఇతర దేశాల్లాగనో మన దగ్గర రాష్ట్రాలు కొట్టుకోవటం కానీ మత ఘర్షణలు కింద కొన్ని జరిగినా లేవు.
ఇలా మత ఘర్షణలు జరుగుతున్నాయంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రేరిత ఘర్షణలు తప్ప ప్రజల్లో స్వచ్ఛందంగా వస్తున్నాయి కాదు. కానీ చాలా దేశాల్లో అమెరికా మన ఈవెన్ దో ముస్లింల్లో సియాలు సున్నీలే పెద్ద గొడవ పడుతున్నారు. కాబట్టి ఇవాళ మతోన్మాదం కనుక పెరిగితే భారతదేశంలో 15 కోట్ల మంది 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. విధ్వంసం కనుక జరిగింది, అభద్రత కనుక వచ్చింది అనుకోండి, మనం మరో పాకిస్తాన్ లాగా, మరో ఇజ్రాయెల్ లాగా, లేదా మరో ఇరాన్ లాగా మారిపోతాం, ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిపోతాం. అట్లా మారిపోతే నీ ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి పోద్ది, నీ అభివృద్ధి ఎక్కడికి పోద్ది? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏమిటి చాలా దేశాల్లో? సో కాబట్టి ముందుగా గుర్తించాల్సింది రాజ్యాంగాన్ని రక్షించుకోవటం, సోషల్ జస్టిస్ నిలబెట్టుకోవటం, వ్యవసాయ కార్మికులకి, గ్రామీణ పేదలకి ఆర్థిక సౌలభ్యత కల్పించి జరుగుతున్న అభివృద్ధిలో వాళ్ళకు కొంత వాటా ఇచ్చేటట్టు చేయటం. దాని మీద మేము చర్చించి కార్యాచరణ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్లు బనకచర్ల ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి ఉందంటారా లేదంటారా? ఇంతకు అసలు బనకచర్ల అనేటటువంటిది ప్రారంభం కూడా కాదండి. అది అవసరం లేని ప్రాజెక్ట్ అండి, నిరుపయోగమైందండి, అది జరిగేది కాదండి. జరిగేది కాదు కాబట్టి జరిగేదైతే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోడు. కారణం జరిగేదైతే ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వాలి, ఆయన డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అది జరగదు కాబట్టే బనకచర్ల అని చెప్పి దాని చుట్టూ అది అయ్యేది కాదు, అది అనవసరమైంది మా దృష్టిలో. బనకచర్ల వల్ల పెద్ద ఉపయోగం లేదు, వేస్ట్ అది. అంటే స్మార్ట్ మీటర్ల పైన గతంలో చంద్రబాబు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే విధానాన్ని టీడీపీ అనుసరిస్తుందన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తుంది. ఎలా చూడాలి? భావన కాదండి, అదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు 2 మాటలు చెప్తే చంద్రబాబు నాయుడు 10 మాటలు చెప్పాడు. ఆ రోజే మేము చెప్పాం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి జగన్ దీన్ని నువ్వు విధ్వంసానికి ప్రారంభిస్తున్నావు, మీ నాన్న దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నావు అని చెప్పాం. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్పాట్ మీటర్లు చంద్రబాబు నాయుడు పెట్టడానికి అదానికి ఇచ్చారు. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ మొఖాలు ఎవరు అనేది వాళ్ళకు అనవసరం. ఈ ప్రభుత్వాలను నడుపుతుంది, ఈ ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా నిర్ణయిస్తుంది కార్పొరేట్లు, అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్నాలు, అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్ ఇలాంటి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అతను పచ్చి వరల్డ్ బ్యాంకు పాలసీలకు అనుకూలమైన వ్యక్తి, అదానీ అంబానీలకు అనుకూలమైనటువంటి వ్యక్తి. జగన్ ఉన్నాడు కాబట్టి జగన్ దించడానికి అదానీని తిట్టాడు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తారు, కొంతమంది తిట్టండి. సో కాబట్టి ఇదంతా పవర్ పాలిటిక్స్ తప్ప ప్రజా పాలిటిక్స్ కాదు. వాళ్ళని నడుపుతుంది అదానీలు, అంబానీలు. ఎన్నికల్లో 100 కోట్లు ఇచ్చారు వీళ్ళిద్దరికి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఫండ్ ప్రధానంగా తీసుకున్నారు. సో చంద్రబాబు అందుకే ప్రజలు ముఖ్యమంత్రిని చేయొచ్చు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉండి ఆయన ముఖ్యమంత్రికి చేయలే. జగన్ రోత పుట్టి చంద్రబాబుని ఎన్నుకున్నారు అంతే. చంద్రబాబు ఏదో తలకిందులు చేస్తారని కాదు. పేదలకు ఈ రోజుకి పేదలకు చంద్రబాబు నాయుడు మీద ఆసక్తి ఉండేది. ఎందుకంటే చంద్రబాబు నమ్మదగినోడు కాదు, విశ్వాసఘాతుకుడు. నమ్మి ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. దాంట్లో అదానీ అనేది క్లియర్ ఎక్స్పీరియన్స్. సో అదానీ కాదు ఒకటే కాదండి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐడల్ ప్రాజెక్ట్ ఇచ్చారు విశాఖపట్నంలో. ఇతర వాళ్ళకి అందరికి ఇప్పుడు గిరిజనులంతా రోడ్ల మీదకి వచ్చి మాకు ఇక్కడ వద్దని తిరుగుబాటు చేస్తున్నారు. అన్నీ చంద్రబాబు నాయుడు గారికి నీతి నిజాయితీ గిరిజనుల మీద ఏమైనా కనీసమైనటువంటి దయ ఉంటే వెంటనే ఇచ్చినటువంటి ఐడల్ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేయాలి. 1000 మంది రోడ్ల మీదకి వచ్చారు గిరిజనులు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మైనింగ్ అంతా దోసుకుంటున్నాడు, తింటాం. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు సమస్య ఏమిటనంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు తిన్నారు 5 సంవత్సరాల్లో. ఈ ఉన్న 5 సంవత్సరాల్లో మేము తినాలన్నటువంటి పోటీ. ఇప్పుడు ప్రజలకు అభివృద్ధి చేద్దామన్న పోటీ కాదు. వాళ్ళు తిన్నారు, ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ మేము ఎట్ట తినాలా? ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని. ఇది ఒక్కటే కాదు, అదానీ ఆడిస్తున్నాడు. అదానీ అని అంటే జగన్మోహన్ రెడ్డికి మోడీకి మధ్య అనుసంధానంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడికి మోడీ గారికి అనుసంధానంగా ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ ఒక పచ్చి మోసం అండి. అదానీ వీళ్ళని కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణపట్నం ఆయన ఆధ్వర్యంలో పాపం నవయుగోలు పెడితే వాళ్ళని బెదిరించి, సినిమాల్లో బెదిరించి కృష్ణపట్నం స్వాధీనం చేసుకున్నాడు. విశాఖపట్నం ఒకటి కొనేసాడు. స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతుంది చెప్పండి? స్టీల్ ప్లాంట్ టీడీపీ ఎమ్మెల్యేలు జిందాల్ వాళ్ళకి సొంత మైనింగ్ ఇవ్వండి అని రిప్రజెంట్ చేశారు, కానీ విశాఖపట్నం మీద మాత్రం చేయలేదు. ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు నాయుడు! ఎంత అన్యాయం చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత మైన్లు ఇవ్వకుండా జిందాలోడికి ఇవ్వండి అని ఫైట్ చేయటం అని అంటే.
సో కాబట్టి ఇది బరి తెగించి కార్పొరేట్ల కనుసంధానంలో ఉన్నారు. వాళ్ళని సంతృప్తి పరచడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత చెప్పినా, తన అనుభవం అన్నా. కాబట్టి దోసగ తినటంలో జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారికి ఏం తేడా లేదు. పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఏం చేస్తున్నారు గ్రామీణాభివృద్ధి? కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి ఆధార పెడితే, అటెండెన్స్ 2 పూటలు పెడితే 7 కోట్లు రద్దు అయితే పవన్ గారు ఏం చేస్తున్నారు? సినిమాలు తీసుకుంటూ కూర్చున్నాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారు జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఎన్డీఏలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఎన్డీఏలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని కాపాడుతున్నారు. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పాత్ర. ఎందుకంటే వీళ్ళంతా తిని ఉన్నారు కాబట్టి బీజేపీ బెదిరిస్తుంది. ఆ బీజేపీ బెదిరింపులకు లొంగి జైళ్ళకు పోవాల్సి వస్తుందని బీజేపీని బలపరుస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు. అంటే ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అంటే పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. అయితే మరోవైపు ఏమంటున్నారంటే ఏదైతే పంటను సాగు చేస్తారో అదే పంటను సాగు చేయడం వల్ల గిట్టుబాటు ధర లేదనేటువంటి వాదన వినిపిస్తుంది. అంటే మనం ఒక పంటను ఎక్కువ శాతం రైతులు ఆ పంటను పండిస్తారు కాబట్టి అదే పంటను పండించారు కాబట్టి గిట్టుబాటు ధర లేదంటారు. గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. ఎలా చూడాలి? కరెక్టే. వైసీపీ ఆరోపించడం అని అంటే ఆయన అధికారం కోసం, అది పక్కన పెట్టండి. కానీ మంచివాడు చెప్పినా దాన్ని బలపరుస్తాం. కానీ గతంలో 5 సంవత్సరాలు నువ్వు కూడా ఆ పని చేయలేదు కదా. రైతంతా ఉద్యమం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, మన మోడీ గారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేశాడు. ఈ ఉద్యమంలో పాల్గొనలేదుగా. రైతులు స్మార్ట్ మీటర్లు వద్దని పోరాటం చేసి శ్రీకాకుళం నువ్వే పెట్టావు కదా. ఇంకా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏ కొత్త పథకం పెట్టినా వాళ్ళ ప్రభుత్వాలన్నా భయపడుతున్న అమలు జరపడానికి, కానీ అమలు జరిపినాడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఆయన ప్రధానమైనది ఏమిటనంటే, ఒకటి పండించే రైతుకి ధర అందటం లేదు, అట్లని కన్జ్యూమర్కి వినియోగించేటటువంటి వాళ్ళకి ధర ఏమైనా తగ్గుతుందంటే వాళ్ళకి తగ్గట్లేదు. మరి మధ్యలో రైతుకి లాభం జరగట్లేదు, కన్జ్యూమర్కి భారం అయి కూర్చుంటుంది. ఎవరు మధ్యలో ఉన్నటువంటి కంపెనీలు, ట్రేడర్స్ మొత్తం తినేస్తున్నారు. అందుకే మనం ఏమంటామంటే, మన రాష్ట్రానికి, దేశానికి ఏ పంటలు ఎంత అవసరం, ఆహార పంటలు, ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పంటలు కొన్ని ఉంటాయి, అవి ఎంత అవసరం, ఇవన్నీ చూసుకొని ఇది వేయండి, ఈ పంట ఇస్తే ఇంత మద్దతు ధర ఇస్తా అంటే మేము ఎంఎస్పి ఎంత ఇస్తాం, మీరు పండిస్తే 2000 ఇస్తాం, 3000 ఇస్తాం కింటాలకు అని చెప్పారనుకోండి. ఇష్టమైన వాళ్ళు ఆ పంట వేస్తారు, ఇష్టం లేని మానేస్తారు. యూరియా ఎక్కువ వాడొద్దండి కాదు, మద్దతు ధర ఇస్తే వాళ్ళ ఉపయోగం జరిగిద్ది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు ఎట్లుంటాయంటే, పిల్లల్ని కానండి అన్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు, ఇదే ప్రభుత్వాలు 3 పిల్లలు ఉంటే లోకల్ బాడీలో పోటీ చేయడానికి వీల్లేదని చెప్పారు. మరి ఇప్పుడు అది రద్దు అవుద్దా ఉంటుందా మనకు తెలియదు. మీరు ఎక్కువ మంది పిల్లల్ని కానండి, యువకులు ఉన్నారు, అవకాశాలు వస్తున్నాయి కంటారు. ఓకే, ఎవరి కోసం కనేది? పేదలకు ఇప్పటికి ఎక్కువ మంది పిల్లలు లేని వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, ఎబో మధ్యతరగతి వాళ్ళు తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళు కానీ, రైతులు కానీ 3 లేకుండా ఎవరు లేరు. ఇప్పటికి 2 మినిమం ఉంటారు. అంటే ఇప్పుడు 2, 3 కనమంటున్నారు, 4 కనమంటున్నారు. వారికి అంతమందిని కంటారు. కనే వాళ్ళకి అందరికీ ఉద్యోగం ఇస్తాం, భూమి ఇస్తామని పార్లమెంట్లో, అసెంబ్లీలో చట్టం చేయమనండి. ఇంకోటి కూడా అడుగుతున్నారు. మేము అడిగితే నిన్న మీటింగ్లో మాట్లాడుతుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఒక్కడే కన్నాడు కదా వయసులో. చంద్రబాబు కంటే పిల్లలు పుట్టరు ఇప్పుడు, అంటే వయసు అయిపోయింది. కానీ లోకేష్ పిల్లలు పుడతారు, ఆయన కనవానండి ఇంకొకరిని ఫస్ట్. ఆయన కంటే మంత్రులు కనగలిగే వాళ్ళు కంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరితో 2, 3 ఇదంతా ఏమిటనంటే, మీరు పిల్లలు కానండి, మా దగ్గర సేవ చేయండి, మా పిల్లల్ని అమెరికా పంపుతాం, అబ్రాడ్ పంపుతాం, మేము సంపాదించుకుంటాం, మా పిల్లలందరూ ఇక్కడ సేవ చేయరు, వ్యవసాయం చేయరు, కూలి చేయరు, అలాగనే అసంఘటిత కార్మికులు ఉండరు. ఈ పని చేయడానికి మీరు పిల్లల్ని కనిపెట్టండి మాకు. దీన్ని ఏమనాలండి? ఇది ఒకప్పుడు మన భూస్వామ్య వ్యవస్థ, నిజాము, రజాకారులు, జమీందారులు, జాగీర్దారులు ఉన్నప్పుడు మనం వెట్టి చాకరీ అన్నాం కదా. ఇప్పుడు వ్యవసాయ కార్మికులను పిల్లల్ని కానీ నయ ఎట్టి చేయించడం కాదా ఇది? సో కాబట్టి ఇవన్నీ కూడా బోగస్. అంటే ధనవంతుల్ని, కార్పొరేట్లను సంతృప్తి పరచడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు అందరూ కలిసి ఆడుతున్నటువంటి చదరంగంలో ఇదంతా ఒక భాగం. అంటే వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు కూడా భూమి ఇవ్వాలనేది మీ నినాదం కదా.
అవును, ఇప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీల భూములు కూడా ఇప్పుడు ధనవంతులు సంపన్న వర్గాలు అవి వారి చేతుల్లో ఉన్నాయి, ఇప్పటికీ కూడా వాళ్ళు సాగు చేసుకునే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో భూములు ఇచ్చారు, ఆ భూములు ఎక్కడ పెట్టి కూడా ఆ సామాజిక వర్గాలకు తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఉద్యమం చేయబోతున్నారు మీరు? మొదటిది ఏమిటంటే మంచి ప్రశ్న అడిగారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 30-40 లక్షల ఎకరాలు భూములు పంచబడ్డట్టు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నాయి. ఎవరికి భూమి ఇచ్చారో అతనికి తెలియదు. ఒకళ్ళు తెలిస్తే కాగితం ఆయన దగ్గర ఉంది, భూమి ఆయన దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు గారికి అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పాం, ఇక్కడ కూడా చెప్పేది ఏమిటంటే ముందు అసైన్మెంట్ భూములు ఎవరెవరికి పంచారో గ్రామాల్లో లిస్ట్ పెట్టండి, పెట్టి ఎవరి పేరుతో ఉన్నాయో అడగండి. గ్రామంలో అందరూ చెప్పేస్తారు. చెప్పిన తర్వాత అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి. రెండోది, అన్యాక్రాంతం ధనవంతులు చేసుకుని ఉంటే 10 ఎకరాల పైనోడు 5 ఎకరాల పైనోడు చేసుకొని భూమి ఉన్నోడు కనుక అన్యాక్రాంతం చేస్తే ఆ భూమి తీసుకొని లేనోడికి ఇవ్వండి. ఫస్ట్ ఆ వెరిఫికేషన్ జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అసైన్మెంట్ భూములు మా భూములు కదా, అంటే ప్రభుత్వం ఇచ్చిన భూములు కదా, కాబట్టి మేము డెవలప్మెంట్కి ఆ భూములు ముందు తీసుకుంటాం అంటున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళాడు అసైన్మెంట్ భూములు మా భూములు అనేది. హైకోర్టు కొట్టిపడేసింది. ఏమని కొట్టేసిందంటే అసెంబ్లీ భూమి మరి అసైన్మెంట్ భూములు ఇవ్వటం అంటే భిక్ష ఇచ్చినట్టు కాదు, రాజ్యాంగపరమైన హక్కు. వన్స్ భూ పంపిణీ జరిగిందంటే జరాయితీ భూములు పట్టాలతో సమానమని జడ్జిమెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 7 జడ్జిలు వాళ్ళది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు దాన్ని బలపరిచింది. చంద్రబాబు నాయుడు పోతే కొట్టేసింది, కరెక్ట్ వాళ్ళు చెప్పిందని చెప్పారు. మరి ఇప్పుడు అసైన్మెంట్ భూములన్నింటిని కూడా ముందు అభివృద్ధి అంటే ఎట తీసుకుంటారు? సో కాబట్టి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారండి దేశం మొత్తం. ఒక కేరళ గవర్నమెంట్ ఇంకొన్ని తప్ప అభివృద్ధి అంటే అర్థం ఏమిటనంటే వాడికి 500 ఎకరాలు అవసరమైతే 5,000 ఎకరాలు ఇచ్చేస్తున్నాడు. అతనేం చేస్తాడు, ఆ కంపెనీ తీసుకున్నాడు 5,000 ఎకరాలు బ్యాంకులో పెడుతున్నాడు, బ్యాంకు నుంచి రుణం తెస్తున్నాడు. అంటే భూమి మంది, బ్యాంకు డబ్బు మనది, పెత్తనం అతంది. అంటే దాడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, అంటే అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అభివృద్ధి పేరుతో భూ కబ్జాలు జరుగుతున్నాయి. దానికి అసైన్మెంట్ భూములన్నీ బలిస్తున్నారండి ధనవంతులకి. ఇది శుద్ధ తప్పు. అందుకే మేము దేశవ్యాప్తంగా ఒకటి భూ పంపిణీ జరగాలంటే భూ సీలింగ్ పరిధి తగ్గించాలి. నీటి వనరులు లేనప్పుడు 20 ఎకరాలు 30 ఎకరాలు పెట్టారు, నీటి వనరులు వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి ల్యాండ్ సీలింగ్ యొక్క లిమిట్ తగ్గించాలి, 5 ఎకరాలకి 10 ఎకరాలకు తగ్గించాలి. తగ్గిస్తే లక్షల ఎకరాల భూమి వస్తే అది ప్రజలకు ఇచ్చేసేయాలి. అసైన్మెంట్ భూములు ఇచ్చారు ప్రజలకు ఇప్పటికీ కొంతమందికి. ఆ భూములు ఎవరి చేతిలో ఉన్నాయో ఫిజికల్ సర్వే చేయాలి, అంటే ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళి. అట్లా కనుక చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు దత్తత ఇవ్వాల్సిన అవసరం లే, అంత మరీ దత్తత పేరుతో వాళ్ళని హీనం చేయడానికి అవకాశం లే, కోటీసులు చేయడానికి ఆయన చెప్పే పదాల్లో. కాబట్టి భూమిని కనుక అసైన్మెంటు ప్రభుత్వం సీలింగ్ పరిధి తగ్గించి ఇవన్నీ చేయగలిగి సముద్ర తీరాల్లో ఉన్నాయి చెరువు శిఖాల భూములు, ఫారెస్ట్ భూములు ఇవన్నీ కూడా ఇవ్వగలిగితే చట్టబద్ధంగా ప్రభుత్వానికి ఖర్చు తగ్గిద్ది, ప్రజలకు భూములు వస్తాయి, అలానే అసైన్మెంట్కి హక్కులు వస్తాయి. దీంతోపాటు ఈ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిద్ది. అట్లా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. దీని మీద దేశవ్యాప్తంగా ఉధృతమైనటువంటి క్యాంపెయిన్ ఒక 6 నెలల పాటు క్యాంపెయిన్ తీసుకుంటున్నాం. ప్రచారం చేస్తాం, సర్వే చేస్తాం, ర్యాలీలు పెడతాం, ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తాం. అల్టిమేట్గా ప్రభుత్వం కనుక దిగి రాకపోతే గత సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే ప్రజలకు భూములు పంచే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దానికి కార్యాచరణ ఇప్పుడు రూపొందిస్తున్నాం. ఓకే పండబ్బా. మొత్తం మీద ఏదైతే పేద ప్రజలకు భూములు పంచడం వల్ల కేవలం ఆర్థిక జీడిపి పెరుగుతుందన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో పేదలకు భూములు పంపిణీ చేస్తే కొంత వ్యాపారాలు జరిగే అవకాశాలనే ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబుకి ఏ కోశాన లేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పేదలకు భూములు పంపించే దిశగా కూడా అటు ప్రయత్నాలు కొనసాగిస్తాం. ఒకవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మేమే నేరుగా ఆ భూములను పంపిణీ చేసే విధంగా పోరాటం చేస్తాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి వెంకట్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.